రాష్ట్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు అధికారం కలెక్టర్లకు ఇచ్చిన ప్రభుత్వం. జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక మేరకు చర్యలు వెంటనే అమల్లోకి వచ్చేలా నోటిఫికేషన్ కూడా జారీ. ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దాఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ అయితే అమల్లోకి వచ్చిందనమాట. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల ఆస్తులు విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం అయితే లేదు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1988ను సవరించి బిల్లును 2023 బిల్లును అయితే మార్చారనమాట. దీనికి ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. కమిటీ పరిశీలన అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్టర్ వాటిని అయితే పరిశీలిస్తారు. ఆధారాల ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్టర్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ప్రీఫోల్డ్ భూముల్లో 25,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో అక్రమాలు జరిగినవి 7,000 ఎకరాల వరకు ఉన్నాయి. తాజా ఉత్తర్వులో ఇలాంటి రిజిస్ట్రేషన్లని రద్దు చేయడం అయితే సులువవుతుంది. ఇక సబ్ రిజిస్టర్లకు 3 ఏళ్ళు జైలు అనమాట. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసిన, ఒకే ఆస్తికి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసిన, కోర్టు అటాచ్మెంట్ ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేసిన అలాంటి సబ్ రిజిస్టర్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు సవరించిన చట్టంలో పేర్కొన్నారన్నమాట. విధి నిర్వహణలో సబ్ రిజిస్టర్ వ్యవహరించిన తీరు వల్ల ఇక్కడ క్రయ విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అయితే విధించవచ్చని ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారన్నమాట. ఇక బ్రాండెడ్ కంపెనీలతో ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ అయితే వసూలైతే చేస్తారు. సో మొత్తం మీద ఏది చూసుకున్నా, ఏది చేసినా కూడా మొత్తం మీద కొత్త రూల్స్ అయితే వచ్చినాయన్నమాట అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.